no more. No. ఆలియాకి సమాచారం వస్తుంది ఆరవ్ దుబాయ్లో ఉన్నాడని. ఆలియా కూడా వెంటనే దుబాయ్ వెళ్ళిపోతుంది. డిటెక్టివ్ జలాల్ ఆలియాను ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేసుకోవాలి. ఈ డిటెక్టివ్ జలాల్ ఇంకా రాలేదేంటి? ఆలియా ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తుంది. ఒక మనిషి ఆలియాని ఓయ్, కళ్ళు కనిపించట్లేదా? బయట ఒక మనిషి కత్తిని తిప్పుతూ విన్యాసాలు షో చేస్తున్నాడు, డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఇది సూపర్ ఐడియా. దీంతో నేను డబ్బులు సంపాదిస్తా. దుబాయ్లో షాపింగ్ చేసుకోవడానికి పనికొస్తుంది. ఆలియా ఎక్కడి నుంచో ఒక కర్ర తీసుకుంటుంది, ఇంకా తన స్టైల్లో కర్ర తిప్పుతుంది. కానీ అప్పుడే దుబాయ్ పోలీసులు అక్కడికి వస్తారు. ఇంకా ఆలియాని అరెస్ట్ చేస్తారు. హూ ఆర్ యు? అరే, నా డబ్బులు నన్ను వదలండి, నేను క్రిమినల్ని కాదు. కానీ పోలీసులు ఆలియా మాట విననే వినరు. ఆమెను వాళ్లతో తీసుకెళ్తారు. కాపాడండి, కాపాడండి, మేహుల్ సార్, కాపాడండి. Who is Mehul? There is no one called Mehul. I think she's mad. ఆలియా బాగా గొడవ చేసింది. అందువల్ల దుబాయ్ పోలీసులు ఆలియా మెడ మీద ఒక ఇంజెక్షన్ చేస్తారు. ఆమె స్పృహ కోల్పోతుంది. దుబాయ్ పోలీస్ has arrested ఆలియా. ఒక లేడీ పోలీస్ ఆలియా మీద ఒక గ్లాస్ నీళ్లు చల్లుతుంది. Mehul sir. Don't worry, we will catch detective Mehul sir. ఆలియా వెంటనే అర్థం చేసుకుంటుంది వీళ్ళు అసలు పోలీసులు కాదు. లాజికల్ ఆర్మీ ఆలియాకి ఎలా అర్థమైంది వీళ్ళు అసలు పోలీసులు కాదని? జాగ్రత్తగా చూడండి, పోలీస్ స్టేషన్లో టేబుల్ మీద వైన్ బాటిల్ ఉంది. ఇలా ఎలా జరుగుతుంది? ఇంకా వీళ్ళకి డిటెక్టివ్ మెహుల్ గురించి ఎలా తెలుసు? ఆలియా అయితే కేవలం మెహుల్ అనే పిలిచింది. వీళ్ళకి ఎలా తెలుసు డిటెక్టివ్ మెహుల్ అని? అంటే అర్థం వీళ్ళు నకిలీ పోలీసులు. ఎవరు మీరంతా? ఎలా ఉన్నావు ఆలియా? నిన్ను చూసి చాలా సంతోషంగా ఉంది. ఈ నకిలీ పోలీసులు, ఇంతమంది వ్యక్తులు అంతా ఆరో ప్లాన్. నీ పని నేను తర్వాత చెప్తాను. ఒకవేళ మేహుల్ సర్కి నీ గురించి తెలిసిందా, నీ పని అయిపోయిందంతే. చింతించు ఆలియా, చాలా త్వరలోనే మేహుల్ కూడా మా ప్లాన్ లో ఇరుక్కుంటాడు. నాకు కనిపించింది ఆరవ్ చిన్న స్మగ్లర్ అని, కానీ వీడైతే చాలా పెద్ద కిరాయి. ఆలియా, ఈ రోజు నీ ఆట ముగిసిపోతుంది. గుడ్ బై ఆలియా. అక్కడ డ్రాకో నెక్సస్ ఇంకా వేనం వెబ్ మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ పోరు చాలా ప్రమాదకరంగా మారుతోంది. ఏమవుతుంది? మేహుల్కి చెట్టు కింద గన్ కనపడుతుంది. మేహుల్ వెంటనే జంప్ చేసి గన్ తీసుకుంటాడు, ఇంకా మళ్ళీ చెట్టు మీదకి వెళ్తాడు. మేహుల్ డ్రాకో నెక్సస్ కి చెందిన ఒక వ్యక్తిని షూట్ చేస్తాడు. నేను తొందరగా అక్కడికి వెళ్ళాలి. అప్పుడు డిటెక్టివ్ అసలు మేహుల్కి సైగ చేసి చెప్తాడు గుండు భుజానికి తగిలిందని, అతన్ని కాపాడొచ్చు అని. మేహుల్ అక్కడే చెట్టు మీద వెయిట్ చేస్తుంటాడు. కొద్దిసేపట్లో డ్రాకో నెక్సస్ వ్యక్తులు వీనం వెబ్ వాళ్ళందరినీ చంపేస్తారు. కేవలం 2 డ్రాకో నెక్సస్ వ్యక్తులు మిగిలిన్నారు. మేహుల్ వాళ్ళిద్దరి మీద గురి పెడతారు, ఇంకా అక్కడే చంపేస్తాడు. నువ్వు సరిగ్గా చెప్పావు. బుల్లెట్ కేవలం భుజాన్ని తాకుతూ వెళ్ళింది. వీళ్ళిద్దరూ బతకలేదు. నా మిత్రులు, నా తోటి వాళ్ళు. నేను డార్క్ నెక్సస్ ఇంక వేనం వెబ్ వాళ్ళని వదిలిపెట్టాను. మేహుల్, నేను నీతో పాటే ఉంటాను. మేహుల్ చేరా నుంచి ఫోన్ తీసుకుంటాడు. ఒక సీక్రెట్ నెంబర్కి కాల్ చేస్తాడు. మేహుల్ని వెంటనే దుబాయ్ వెళ్లవలసిందిగా డిటెక్టివ్ సొసైటీ నుంచి సమాచారం వస్తుంది. అసలు మార్కు దొరికే వరకు నువ్వు షేరోతో పాటు ఈ దీవిలోని వెతుకుతూ ఉండు. అతను ఎక్కడో దగ్గర దాక్కుని ఉంటాడు. నేను దుబాయ్కి బయలుదేరుతున్నాను. మేహుల్ వెంటనే దుబాయ్కి వెళ్తాడు. మేహుల్ సీనియర్ డిటెక్టివ్ జలాల్ని కలుస్తాడు. ఈమె ఆలియా. ఈమెనైతే నేను చూశానే, కానీ ఈమెను నేను గుర్తుపట్టలేకపోయాను. ఇద్దరు వెంటనే ఎయిర్పోర్ట్లో సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశారు. ఓ నో, వీళ్ళు డూప్లికేట్ పోలీసులు కదా. లాజికల్ ఆర్మీ డిటెక్టివ్ జలాల్కు ఎలా తెలిసింది ఆలియాను నకిలీ పోలీసులు అరెస్ట్ చేశారని ఆలోచించండి.
దుబాయ్ ఫీమేల్ పోలీసులు ఎల్లప్పుడూ ముఖంపై హిసాబ్ ధరించుంటారు. అయితే ఏ లేడీ పోలీస్ అయితే ఆలియాను పట్టుకుందో ఆమె నార్మల్ పోలీస్ డ్రెస్ వేసుకుంది. అక్కడే డిటెక్టివ్ జలాల్కు డౌట్ వచ్చింది. మేహుల్, ఆలియా అయితే పెద్ద కష్టంలో ఉన్నట్టుందే. బాస్, ఇందులో ఏముంది? చాలా బరువుగా ఉంది. ఒక ఇండియన్ గూఢచారి అమ్మాయి ఉంది. ఆరోబాయ్ ఈ అమ్మాయిని ఎడారిలో వేసేయమని చెప్పాడు. బాస్, ఏమి చిన్నపిల్ల. తనని చిన్నపిల్ల అనడం విని ఆలియాకి పూర్తిగా ఎనర్జీ వస్తుంది. ఇక ఆలియా మనిషికి ఒక్క షాట్ ఇస్తుంది. లేదంటే కాల్చి పడేస్తా. ఆలియా హ్యాండ్స్ అప్ చేసి వెనక్కి తిరుగుతుంది. కానీ అప్పుడే తనకి కళ్ళు తిరుగుతుంటాయి. ఇక ఆలియా కింద పడిపోతుంది. అప్పుడే అక్కడ ఆ శిథిలమవుతున్నట్టున్న ఇంట్లో నుంచి ఒక గన్నర్ బయటకు వస్తాడు. ఒకవేళ ఈమె త్వరగా చనిపోతే ఆరవన్న మనల్ని చంపేస్తాడు. గుర్తుంది కదా ఆరవన్న ఏం చెప్పాడని? ఆలియాని ప్రాణాలతో ఎడారిలో వదిలేయాలి. ఈమె విలవిల్లాడుతూ చనిపోతే అప్పుడు నాకు చాలా సంతోషం వస్తుంది. ఏం చేస్తున్నారా వెదవలారా? తొందరగా ఆమెకి నీళ్లు పట్టండి. చావడానికి సిద్ధపడమ్మాయి. నాకు ఇప్పుడే చావాలని లేదు. నేను అసలు ప్రపంచాన్నే చూడలేదు. నన్ను చంపద్దు, కాపాడు. చచ్చే ముందు నీకేదన్నా చివరి కోరిక ఉంటే చెప్పు. నాకు లాస్ట్ టైం సిగరెట్ తాగాలనుంది. లాజికల్ ఆర్మీ, ఆలియా ఎప్పుడు స్మోక్ చేయలేదు. కానీ ఇప్పుడు ఆమె సిగరెట్ ఎందుకు అడుగుతోంది? ఆలోచించండి. జాగ్రత్తగా చూడండి. ఇంటి బయట చాలా ఆయిల్ డబ్బాలున్నాయి. ఇంకా ఒక డ్రమ్ నుంచి ఆయిల్ లీక్ అవుతూ ఉంది. ఆలియా సిగరెట్ తాగే సాగుతో లైటర్ అడుగుతుంది. ఇక లైటర్ వెలిగించి డ్రమ్ మీద విసురుతుంది. నా కాలు! ఆ అమ్మాయిని ఎవరైనా ఆపండి. నేను చెప్తున్నాను, అమ్మాయిని ప్రాణాలతో వదిలిపెట్టద్దు. నిన్ను దాన్ని చివరి కోరిక కోరమని ఎవరు చెప్పారు? ఇప్పుడు వీళ్ళు ఆమెని వెతుకు, లేదంటే ఆరవన అందరిని చంపేస్తాడు. అందరూ ఆలియా కోసం వెతుకుతుంటారు. కానీ కొద్ది సెకండ్ల ముందే ఆలియా అక్కడి నుంచి మాయమైంది. ఆరవ మనుషులు ఇల్లు మొత్తం వెతుకుతుంటారు. కానీ ఆలియా ఎక్కడా దొరకదు. చాలా దూరం వరకు ఎటు చూసినా ఎడారి. కానీ ఆలియా ఇంత తొందరగా ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది? వెళ్ళు, బండి తీసుకుని ఎడారిలో వెతుకు. ఇప్పటికి ఎక్కువ దూరం వెళ్ళే ఉండదు. ఏంటి, మీరు ఈ సీన్ చూసి చెప్పగలుగుతారా ఆలియా ఎక్కడ దాక్కునుంది? ఆలోచించండి. జాగ్రత్తగా కారు యొక్క చక్రాలు చూడండి. మధ్యలో ఒక సన్నటి లైన్ కూడా పడుతుంది. అలా ఎలా సాధ్యమవుతుంది? అంటే కారు కింద ఏదో జరుగుతోంది. కారు కింద ఆలియా ఉంది. ఆలియాకి ఏదో గుర్తొస్తూ ఉంటుంది. ఆలియా బర్త్డే రోజున మేహుల్ ఆమెని కిడ్నాప్ చేయిస్తాడు. ఆలియా, నువ్వు కిడ్నాప్ అవ్వలేదు, నేనే చేయించాను. ఇది నీ ట్రైనింగ్లో ఒక భాగం. ఫ్యూచర్లో ఇలాంటి కండిషన్ ఎప్పుడో ఒకసారి వస్తుంది. మేహుల్ సార్, మీరు చాలా గ్రేట్. మీరు బర్త్డే పార్టీకి కిడ్నాప్ చేయకపోతే నేను ఇవాళ దొరికిపోయి ఉండేదాన్ని. ప్లాస్టిక్ ఆలియా తనని తాను ఎలాగోలా చేసి కారు వెనక వైపు వస్తుంది. ఇంకా వెనక నుంచి కారు పైకి వస్తుంది. కార్ డ్రైవర్ మిర్రర్లో ఆలియాని చూసేస్తాడు. వాడు ఫైటర్ అనుకుంటాడు. చెత్త, వీడి పని వాళ్ళతో అంతే. నేను చెప్తాను ఇప్పుడు ఆలియా అంటే ఏంటో నీకు.
మొత్తం సిటీని గాలించండి. ఆలియా బతికి తిరిగి ఇండియాకి వెళ్ళకూడదు. ఆలియా సమాచారం ఎలా తెలుసుకోవాలి? మేహుల్కి డిటెక్టివ్ సొసైటీ యొక్క సీక్రెట్ నెంబర్ నుంచి కాల్ వస్తుంది. ఇది ఫాతిమా యొక్క కాల్. లాజికల్ ఆర్మీ, మేహుల్కి ఎలా అర్థమైంది ఇది ఫాతిమా కాల్ అని ఆలోచించండి. కోడ్ లెటర్స్ ని జాగ్రత్తగా చూడండి. ఈ సీక్రెట్ పద్ధతి ద్వారా డిటెక్టివ్ సొసైటీలోని మనుషులు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడతారు. లెటర్స్ కి మధ్య ఎక్స్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. ఒకవేళ ఎక్స్ లన్నీ కూడా తీసేస్తే అప్పుడు ఫాతిమా అవుతుంది. మేహుల్, నేను నీకు కొంచెం చెప్పాలనుకుంటున్నా. బిగ్ డాడీ, బిగ్ డాడీ. హలో 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 ఫాతిమా, నేను చెప్పేది నీకు వినపడుతుందా? కానీ కాల్ కట్ అవుతుంది. మేహుల్ మళ్ళీ అదే నెంబర్కి కాల్ చేస్తాడు, కానీ నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది. డిటెక్టివ్ ఫాతిమా బిగ్ డాడీ గురించి ఏదో చెప్పబోయింది. ఏదో పెద్దదే అయి ఉంటుంది. బిగ్ డాడీ జైల్లో నుంచి పారిపోయి చాలా రోజులైంది, కానీ అతను ఇప్పటిదాకా ఏం చేయలేదు. అది ఎలా జరుగుతుంది అనిపిస్తోంది? ఏదో పెద్దగానే జరిగేలాగా అనిపిస్తోంది. ఐ థింక్ హీఈస్ ప్రిపేరింగ్ ఫర్ సంథింగ్ బిగ్. డిటెక్టివ్ చియాంగ్ కూడా పాకిస్తాన్లోనే ఉన్నాడు. మేహుల్ వెంటనే చియాంగ్కి కాల్ చేస్తాడు. చియాంగ్ వెంటనే వెళ్ళి ఫాతిమాని కలు. ఐ హోప్ ఆల్ ఈజ్ సెట్. అప్పుడే మేహుల్కి ఆది నుంచి కాల్ వస్తుంది. మేహుల్ సార్, నేను బహుశా ఆలియాని లొకేట్ చేసినట్టున్నాను. నేను ఒక సీసీటీవీలో ఆలియాను సిటీ హాస్పిటల్కి తీసుకెళ్లడం చూశాను. హాస్పిటల్? ఆలియా? ఓ నో. మేహుల్ ఇంకా జలాల్ వెంటనే హాస్పిటల్కి వెళతారు. షీ ఇస్ నో మోర్. ఆలియా! ఏంటి, ఆలియా కాపాడబడలేదా? ఇంకా ఏం పెద్దగా ప్లాన్ చేస్తున్నారు బిగ్ డాడీ మనుషులు? వచ్చే ఎపిసోడ్లో చూద్దాం.